Hi, hello friends, welcome to my channel. Today we are going to see something exciting video. In this video, Indian trending funny memes and funny scenes. And I will be sharing my honest thoughts and reactions in real time. And its original video, link in the description. And let's get into the video. Thank you. తాగుదాం తాగి ఊగుదాం అనేటోళ్ళని చాలా మందిని చూసుంటారు గాని తాగి తలబట్టుకునేలా చేసిన గుంటరోళ్ళని తింగర తరంగాలని ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూసాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. ఇక్కడ ఇది ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారే, కళ్ళకి కనబట్లా, ఫ్రిడ్జ్ అంతా ఖాళీగొల్లా కదా. ఇలానే అందరినీ పాపాలని చేశాడు ఓ పీక్స్ పాపారాయుడు. వారిని ఏమన్నా మాసా ఇది. బాటిల్ మూత ఓపెన్ చేయడానికి మీకు ఓపెనర్లే కావాలనేమో, నాకు బుర్ర చాలు. ఉర్రే భలే తీసిందే, మనం కూడా ట్రై చేద్దామని ఇక్కడ ఈ అక్క బాటిల్ పట్టుకుని రెడీ అయింది, బీభత్సం చేసేసింది. నాశనం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. స్టఫ్ కింద స్టిఫ్ గా ఎన్నో ఆహార పదార్థాలు చూసుంటారు గాని ఆగమరా బాబు అనేరా ఇక్కడ ఈ బ్యాచ్ చూడండి. బుర్రపాడు పిడిగ్రీ ఏందిరా అయ్యా. అయ్యయ్యో పాపం ఇది చూడండి దేనంగా ఎలా చూస్తుందో. ఊరి పాపాత్ములారా నా కడుపు కొడుతున్నారు కదరా, ఇదేం బుద్ధిరా మీకు అన్నట్టు. ఇక్కడ ఈ అన్న అల్లకల్లోల వ్యవహారానికి అయితే ఆగకుండా నవ్వుతారు. చూడండి ఏం చేస్తున్నాడు, చొక్కలోకి మొక్క తెచ్చుకుని దాన్నాలా వదిలేసి చుట్టుకొచ్చిన పేపర్ తినేస్తున్నాడు అన్న. అంటే మరి బ్రెయిన్ అంతా ముబ్బైపోయింది, ఇంకేం చేస్తాడు. కాళ్ళు నేలపైన తల బల్లపైన పెట్టుకుని పడుకోవడం చూసుంటారు. అయితే మీ బుర్ర పాడయ్యేలాగా ఎక్కడ చూడండి. మత్తు మసాలాని కంటాక మెదడాసన వేశాడు మాస్టర్. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ మాడ్యులేషన్స్ ఖండిస్తానండి. చుక్కబడ్డాక చక్కగుండేటోడు కూడా చక్కర్లు కొట్టాల్సిందే. ప్లేస్ ఏదైనా గానీ పిచ్చి లేపాల్సిందే. అంకుల్ మాత్రం ఏ క్లాస్ స్టెప్పులతో అదరగొట్టేస్తున్నాడంతే. అక్కడ ఎవడైనా ఉండనే తగ్గేదేలే. జోరు లేదు, ఆగండి నేనే చూపిస్తా. బాగేసావన్నా. బుర్రలో బిల్డప్ ఎక్కువై కుదురుగా డాన్స్ చేసే వాళ్ళని బెదరేసాడు ఈ బొమ్మాటి రాజా. అయ్యో అసలు కుదురుగా ఓ చోటున్నాడే పాపం. ఎందుకు చేయడం, ఎందుకు ఎంత ఇబ్బంది పడ్డామా. మీరెన్నో దొంగతనాల గురించి వినుంటారు గానీ మందబుద్ధి మందు బాబు దొంగతనానికి అయితే మైండ్ పోవాల్సిందే. పాపమైన పంచి కట్టుకునే కాపులో బాటిల్ వేసాడు కారణమయ్యా. గుళ్ళో మంత్రాలు వినుంటారు, పెళ్లిలో మంత్రాలు వినుంటారు. అయితే ఇక్కడ ఈ మహానుభావుడు చూడండి. మరి ఆయనకి ఇదే శుభకార్యం. చుక్కబడిందంటే అప్పటిదాకా రాములా ఉండేటోడు అయితే రెమో అవుతాడు, లేకుంటే అపరిచితుడై ఆగం చేస్తాడు. ఇక్కడ రెండో రకం. నరాల్లోకి నష ఎక్కగానే నాట్యం మొదలెట్టాడు, విధ్వంసం కింద ఎగిరేస్తున్నాడు. తగ్గేదలే అన్నట్టు మళ్ళీ మొదలెట్టాడు. అట్లా ఉంటది అంతా ఎఫెక్ట్. ఆడు మాస్ అయినా క్లాస్ అయినా లోపల ఉన్న హిడెన్ టాలెంట్ బయటపడాలంటే గ్లాస్ తిప్పాల్సిందే. మీరు కానివ్వండి అంకుల్. ఈ అన్న తెలివితేటలు చూడండి. తెలివి తెల్లారినట్టే ఉంది అనేటి తెలివితేటలు ఇవి. మరి బుర్రని బేభత్సంగా బొజ్జో పెడితే ఎక్కడ పని చేస్తుంది. ఏముందలేక పడుకో. ఇక్కడ ఈ సీన్ చూస్తే వామ్మోహో మరి ఎంత దారుణంగా ఉన్నారేంట్రా అనుకోవాల్సిందే. గ్యాప్ లో వచ్చి గ్యాప్ ఖాళీ చేసేస్తుంది అమ్మడు. సూపర్ అక్క. ఇక్కడ వీళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు. అయితే వీళ్ళందరిలోకి ఎవరి స్టెప్ హైలైట్ చెప్పండి. చూసారు కదా, మీరు చూసారు కదా. అంకుల్ బిగుసుకుపోయి చూసేటోళ్ళని బేభత్సం చేస్తున్నాడు అంతే. ఫ్రీ స్టెప్ ఇది, ఫ్రీ స్టెప్. అదే హైలైట్ అక్కడ. క్యాగ్ అంకుల్ మీరా. ఇక్కడ ఈ అంకుల్ ఏంటంటే వదిలిపెట్టిన చెప్పులు వేసుకోవడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాడు అనమాట. పాపం చూడండి ఆ స్ట్రగుల్. ఈయన కష్టం పగోడికి కూడా రాకూడదు అన్నట్టు. పానీయం పడిందో లేదో ఎక్కడ ప్రేమ పొంగుకుంటూ వచ్చేస్తుంది. నువ్వు అట్టే ఉండు, నేను ఎత్తుకుని తీసుకుపోతాను. ఎత్తి పలక కొట్టాడు రే. పాపం అయ్యా, నేను అడిగాను నేను ఎత్తుకోమని, నేను అడిగానా.
వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. జనరల్ గా తాగితే ఎక్కడా లేని ఇంగ్లీష్ బయటకు వస్తుంది అంటారు కదా, ఇక్కడ ఈ తాతని చూస్తే నిజమేనయ్యా అంటారు. చూడండి. The food is the God is the food. Yeah, people are there to survive me. Why so much? సార్ ఏంటి సార్ అది? The food is the God is the food. Yeah, people are there to survive me. Why so much? బుర్ర బిర్రయ్యాక ఇంకా ముందెవరున్నా పట్టించుకునేదే. తెల్లారాకే తెలుసుద్ది ఏం తెక్కలేసలేసాడని. చూస్తేనే అర్థం అవుతుందిగా ఈయన తక్కువ టైం దగ్గర పడిందని. కుదురుకెళ్ళి పని చేసుకుని రాయ్యా అంటే పని చేసేటోళ్ళకి పిచ్చిలేసేలా చేస్తున్నాడు. అయిపు లేకుండా అదే పని మీద ఉంటే ఎట్టే ఉంటది మరి. ఊరూరే నీకు డాన్స్ చేయడానికి ఇంకెవరు దొరకలేదారా? పాపం దాని దుంప తెంపుతున్నావు. అది అనుకుంటది దొరికేవరా, డేంజర్ గైడ్ లా ఉన్నావు, దుర్మార్గుడా అని. ఎవడ్రా అన్నది తాగితే తప్పులు చేస్తారని. ఇక్కడ ఈ అన్నని చూడండి రా, నిజాయితీకి నిజ స్వరూపం రా ఇది. రెడ్ పడిందని టక్కున ఆగిపోయి మళ్ళీ గ్రీన్ వచ్చేలా కదలే చూడండి, అది నా సంస్కారం. అది ఏ ప్లేస్ అయినా, ఏ సిచ్యువేషన్ అయినా మనసులో మర్యాద ఉంటే అది ఆటోమేటిక్ గా బయటకు వచ్చింది. ఇక్కడిలాగా వీళ్ళందరూ సూపర్, అసలు సూపర్. ఇదైతే వేరే లెవెల్ అంతే. అన్న ఆకాశంలో తేలిపోతున్నాడు, ఇంక ఇవన్నీ ఏం తెలుస్తాయి. నువ్వు అన్నా, నువ్వు ఖచ్చితంగా శిఖరం చేరుకుంటావు, అస్సలు తగ్గొద్దు. అక్కడ వాళ్ళందరూ చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటుంటే ఇక్కడ ఈ అంకుల్ సీన్ చూడండి. మధ్యలో దూరి గంతులేస్తూ గోల పెట్టించేస్తున్నాడు. ఇక్కడ ఈ అంకుల్ సైకిల్ హ్యాండిల్ చేసే విధానం చూస్తే సైక్ అయిపోతారు. అంటే ఇప్పుడు చూడండి ఎరగేస్తాడు. ఈయన చూడండి సడన్ గా ఏమైందో జల్లు అన్నాడు, మళ్ళీ జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు. అన్న ఏమైంది? ఇక్కడ థియేటర్ నుంచి బయటకు వచ్చే వాళ్ళ దగ్గర రివ్యూస్ తీసుకుంటున్నారు. అయితే అలవాటులో పొరపాటు అన్నట్టు ఈసారి చూడండి, అయ్యా ఆ మైకు పట్టుకున్న ఆయన మైండ్ పోయి ఉంటది పాపం. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలో వస్తాయి. ముందు అవి రావట్లేదని వాటి మీద కుస్తీ బట్టి అయ్యక్కాక ఈయన పడ్డాడు. సరిపోయింది. ఇక్కడ ఈ తాత స్టెప్పులకి అయితే చుట్టూ ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టాల్సిందే. డాన్సర్ రా. ఈ సీన్ అలా గ్లాన్స్ లో చూస్తే పాపం బండి స్టార్ట్ అవ్వట్లేదేమో అనుకుంటారు, కానీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూస్తే అర్థమవుతుంది ప్రాబ్లం బండిలో లేదు, దాని మీద ఉన్న బాడీ లో ఉంది అని. బాసు సమాప్తం. ఈ ఫంక్షన్ మొత్తంలో ఈయన్ని మించి ఎంజాయ్ చేసేవాడిని చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. మైండ్ బ్లాంక్ అయ్యాక మ్యాన్ లా ఉండలేడు, కామన్ మ్యాన్ లా అస్సలు ఉండలేడు. ఇదిగో ఇలా స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఆ మ్యాన్, ఈ మ్యాన్ అందరూ కొనతారు. కొనకమే ఇంకా. అన్న ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తే బుర్ర పోయిద్ది. ఏం చేస్తున్నాడో చూడటం మాత్రమే చేయాలి. ఎవరనుకుంటున్నారా నన్ను పంచిస్తే పంచలోకాలు దాటిపోతారు బా అని చెప్పి. బొచ్చు ఎవడుంటే బోటే నాకేంద్ర. ఎప్పుడు వదిలిపెట్టిపోని పార్ట్నర్లు దొరికారు, వాళ్ళతోనే కూర్చుంటా. ఇదేంది ఇది? ఈ స్టైల్ ఏంది? ఈ తోలుడేంది? ఓ wow, that's for a quite an experience. I hope you enjoy the watching the video. If you like this video, like, share, subscribe my channel, and its original video link in the description, and let me know your thoughts in the comment section below. Thank you.